అన్న నమస్తే అన్న. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్లు ఇస్తే వస్తున్నాయి. అసలు ఏం పార్టీ గెలుస్తుంటారు సరే? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకంటే పరిచయం అది చేంజ్ చేయాలి కదా పార్టీకి. ఒకటేసారి 10 సంవత్సరాలు చేసిన మళ్ళీ పార్టీ చేంజ్ చేయాలి అంతే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇక బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి అది లేదు అట్లా లేదా, కాంగ్రెస్ రావాలి, పార్టీ చేంజ్ చేయాలి. 10 సంవత్సరానికి 5 సంవత్సరాలకి పార్టీ చేంజ్ చేయాలి. అసలు ఒకటే పార్టీ అంటే కష్టం అవుతుంది, అందరికీ కష్టం అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మీ ఆటో వాళ్ళకి కొంచెం బాగా ఇబ్బంది చేసింది అన్నది. అది ఎవరు ఏ పార్టీ కూడా లేవు. అంటే పార్టీ కొంచెం వేరే పార్టీ వస్తే కొంచెం అది కానూన్ కూడా చేంజ్ అవుతుంది అంతే, ఇంకా ఏం లేదు. మీ ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఒక 5 ఏళ్ళకి పార్టీ మారుతూ ఉండాలి, అప్పుడే అభివృద్ధి కనపడే అంటున్నారు అంతే కదా? అంతే, 5 సంవత్సరాలు వేరే పార్టీ రావాలి, వేరేకు ఛాన్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన చేస్తే మళ్ళీ ఇంకా ముందు పాతాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి అంతే. అంటే ఓవరాల్ గా మల్కాజ్గిరి ఏరియా మీకు తెలుసా? మల్కాజ్గిరి. సో ఈ మల్కాజ్గిరి ఏరియాలో ఏ పార్టీ గెలబోతుంది? ఇక్కడ ఈటెల రాజేంద్ర పోటీ చేస్తున్నారు కదా. లేదు, అది కూడా కాంగ్రెస్కి వస్తుంది. ఎందుకంత కాన్ఫిడెన్స్? అంటే అది కాంగ్రెస్ సీటు ఉన్నాయి. అది ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి వచ్చినా కదా, కాంగ్రెస్ సీటు ఉన్నాయి. అది బీజేపీ అంటే కష్టం అవుతుంది, ఆయన కాంగ్రెస్ వస్తుంది. ఈ సికింద్రాబాద్ ఏరియాలో అంటే ఇది కూడా కష్టం, బీజేపీ వస్తుంది. ఈ బీజేపీ సీటు ఉన్నాయి, కాంగ్రెస్ డౌట్. హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ వస్తుంది కంపల్సరీగా, బీజేపీ రాదు. సో ఒక మాటలో అయితే మల్కాజ్గిరి ఏరియాలో అయితే కాంగ్రెస్ వచ్చింది అంటారు. వస్తుంది. ఈ సికింద్రాబాద్లో కూడా డౌట్, బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ అంటే ఇప్పుడు పథకాలు ఇంకా పెట్టలేదు అంటున్నారు, అదేవిధంగా ఈ రైతు బంధు సంబంధించి రాలేదంట, రుణమాఫీ కూడా ఏం చేయలేదంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? ఏలే అంటే పక్షాల్లో మాట ఎక్కువ చేస్తా, పని ఏం చేయలేదు. కాంగ్రెస్ కూడా కేసీఆర్ కేసీఆర్ అంటే చేసిన పని. ఆయన పెన్షన్ కూడా ఇచ్చిన, ఆయన ఏ మాట చెప్పినా సగం మాట కంపల్సరీ చేసిన. ఆయన రేవంత్ రెడ్డికి వచ్చి కేవలం 100 రోజులే అవుతుంది, సో ఆయన కూడా అవకాశం ఇవ్వాలి కదా మీకు. రేవంత్ రెడ్డి వచ్చి కేవలం 100 రోజులే అవుతుంది, సో ఆయన ఇంకా అవకాశం ఇవ్వాలి కదా. అంటే బస్ ఫ్రీ చేసిన అంతే, ఇంకా ఏం లేదా. అంటే అందరు ఏమంటారు అంటే 10 సంవత్సరాలు చేసిన మళ్ళీ వేరే పార్టీ రావాలి, అందరు ఇప్పుడు అదే అంటారు. ఏ పార్టీ ఏం చేయలే, పెద్ద మాట చెప్తా అంతే, ఇంకా ఏం లేదా. అందరు చెప్తా అది ఫ్రీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఏం చేయలే. ఎవ్వరు కూడా అట్లా చేయలే అంతే. ఫైనల్ ఒక మాటలో మల్కాజ్గిరి ఏ పార్టీ వచ్చిందండి? కాంగ్రెస్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, సో ఏ పార్టీ గెలబోతుందంటారు? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు టీఆర్ఎస్? మళ్ళీ రావాలి. అంటే ఒక గత 10 ఏళ్ళ నుంచి తెలంగాణ మొత్తాన్ని శాసించింది, సో ఇప్పుడేం కాంగ్రెస్ మీరు ఛాన్స్ ఇవ్వాలి కదా. పైన రాదు కదా కాంగ్రెస్, ఈ సీట్లు ఇస్తే వస్తుంది కదా పైన. సపోజ్ మీ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు సరే, పైన రాదుగా మరి. రాకపోయినా మన తెలంగాణలో ఉంటుంది. కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి కదా, సో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అతనే కదా. అవును. ఎందుకంటే అంతా మాకు లాస్ ఉంది కదా, ఆర్టీసీ వల్ల మాకు లాస్ ఉంది కదా. ఆర్టీసీ వల్ల లాస్ ఉంది అంటారు, సో గవర్నమెంట్ వల్ల మీకు లాస్ ఉంటుంది. అవును. బస్సులు ఫ్రీ, లేడీస్కి అన్ని లాస్లో ఉన్నాం కదా. ఇంకా అంటే ఏం చెప్పలేము, ఇంకా లాస్ నడుస్తుంది కాబట్టి ఇంకా అంతే ఉంది. అందుకని రేవంత్ రెడ్డి అంటే వ్యతిరేకంగా ఉంటారు మీరు? వ్యతిరేకంగా ఏం లేదు కానీ లాస్లో ఉంది. సో ఒక మాటలో ఫైనల్గా మల్కాజ్గిరి ఏరియాలో ఏ పార్టీ గెలవబోతుందంటారు? టీఆర్ఎస్. థ్యాంక్ యూ అండి. బాబాయ్ నమస్తే. నమస్తే. సో ఇప్పుడు తెలంగాణలో అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. ఒక మల్కాజ్గిరి కానీ ఈ ఏరియాలో ఏ పార్టీ వస్తుంటావు? ఇక్కడ చెప్పలేదు, నా ఏరియా చెప్పండి. మా ఏరియాలో చెప్పండి. కోదాడు ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి, ఏ పార్టీ గెలవబోతుందంటావు? కోదాడు మీద అయితే కాంగ్రెస్ అవుతుంది. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు? అధికారం ఏది ఉంటే అదే అవుతుంది. వేరే పార్టీలు ఏమో గెలుతాయి కానీ పనులు కావాలి, దాన్ని గెలిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ ఉద్యమం లాగా మళ్ళీ ప్రచారంలోకి వెళ్తున్నారు, జనంలోకి వెళ్తున్నారు, సో దానికి ఏమన్నా వచ్చే అవకాశం? జనాలు అంటే ఇప్పుడు 5 ఏళ్ళు చూస్తారు, తర్వాత మారుతారు. మా గ్యారెంటీ మారుతారు, 5 ఏళ్ళకి ఒకసారి మారటే.
పోయినసారి బీఆర్ఎస్ కి 10 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు మరి కాంగ్రెస్ అయితే ఇస్తున్నారు? అయితే ఈయన 6 స్కీములు కరెక్ట్ చేస్తే కదా. ఆయన వచ్చి కేవలం 100 రోజులే అయింది మరి. ఏది మా ముసలి వాళ్ళకి 2000 4,000 అన్నాడు. ఏది ఎంతవరకు ఏది లేదు. ఇవ్వట్లేదు పెంచిన మరి. 2000 అదే పాత పిచ్చా కేసీఆర్ ఇచ్చినాయి కదా. 4,000 అంటే ఏది 100 రోజుల్లో ఇప్పుడు 5 నెలలు అవుతుంది. ఏది చెప్పు ఏది మరి బీజేపీ ఆ? బీజేపీ మన తెలంగాణ పెద్ద కష్టం అది. ఎందుకు కష్టం? పెద్ద కోరుకోరుది అది. సో ఫైనల్ సెంట్రల్ వచ్చిందంటో. మా అన్ని రాష్ట్రాలు అవుతున్నాయా? వస్తే కాంగ్రెస్ రావచ్చు అనుకోండి సార్. ఆయన 10 ఏళ్ళు అయింది కానీ ఎందుకంత నమ్మకం కాంగ్రెస్ అంటే మీకు? ఆ జాతీయ పార్టీ మొదలు నుంచి ఇందిరాగాంధీ నెహ్రూ గారి నుంచి తరతరాల నుంచి వచ్చిన పార్టీ అది. గ్యారెంటీ. సుమారు ఎన్ని సీట్లు ఎంపీ గెలుస్తారంటావు? ఎన్నిటికి వేసిర్రు గెలిస్తే 10 గెలవచ్చు. 10 ఎంపీ వస్తాయి అంటావు ఖచ్చితంగా. ఏం అంత నమ్మకం ఇది కాంగ్రెస్ అంటే? లేబర్ ఎక్కువ దానికే వేస్తారు. ఇప్పుడు కూలి పని చేసే వాళ్ళకి 2,500 అన్నాడు, అది గట్టిన అయింది. 500 గ్యాస్ అన్నాడు, అదే అన్నది. మీ ఎంతకంటే పేదవాళ్ళ 200 మీటర్ల కరెంటు అది ఫ్రీ అవుతున్నాయి. నాకు 2,000 పోయి 4,000 వస్తున్నాయి. ఇంక నేను ఏం పని చేయవసరం లేదు, చాలా పింఛంతో. అది నమ్మకం నాది. సో ఆ నమ్మకం బట్టి మీరు మళ్ళీ కాంగ్రెస్కి కూడా వేస్తారంటారు. అన్నదానికి అయితే అనుకున్నాను. అన్నదానికి వేస్తారు, అనుకుపోయినా సరే కాంగ్రెస్కి వేస్తారు. అభిమానం కాంగ్రెస్ అంటే మీకు? ఇందిరాగాంధీ అంటే అమ్మాను. ఇందిరాగాంధీ అంటే అసలు ఒకప్పుడు తెలుగుదేశం రామారావు తోటి పోయింది. తెలుగుదేశం అంటే 18 ఏళ్ళ వయసు మీద నాకు ఎన్టీ రామారావు ఓటు, ఇందిరాగాంధీ ఓటు 18 ఏళ్ళ వయసు వాళ్ళకి ఇచ్చిందిగా. ఇంకా అప్పటి నుంచే ఎన్టీ రామారావు అంటే 10 సంవత్సరాలు. రామారావు కాంగ్రెస్కి వేస్తారు అప్పటి నుంచే. ఇంకా అది పోయింది కదా. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కాంగ్రెస్. సో రేవంత్ రెడ్డి వచ్చాడు సీఎం అయిపోయాడు అంటున్నారు బయట, మరి దానికి మీరేమంటారు? మరి ఆయన తెలుగుదేశంలో ఉన్నారు కదా. ఇడిపోయినాక చంద్రబాబు అంటే నాకు ఓటుకు నోటు అని జైల్లో పెట్టలేదా? ఇప్పుడు కూడా ఆయన మీద ఓటుకు నోటు కేసులని ఇప్పుడు విచారణ చేస్తున్నారు, రేపు పొద్దున విచారణ అంట. సో దానికి ఏం చెప్తావు మరి? పార్టీ చెడ్డ పేరు రాదా? ఏమీ రాదు. ఆయన మొత్తం 6 గేములు సోనియా గాంధీ పెట్టిన దాన్ని బట్టే అధికారాలకు వచ్చిందంటే కదా. చెడ్డ పేరు ఏమవుతుంది? రాదు. పార్టీ చెడ్డ పేరు రాదంటావు? రాదు. సో మరలా ఇప్పుడు ఇక్కడైతే ఎంపీ ఎలక్షన్ మళ్ళీ గెలవబోతున్నట్టు ఇది. ఎంపీ ఎలక్షన్ మళ్ళీ గెలవబోతున్నారు. టీఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తాయి అంటావు? ఏమో చెప్పలే. ఇప్పుడు ఎమ్మెల్యేలు 40 వచ్చినాయి, 36 వచ్చినాయి. మరి వచ్చే రావచ్చు ఒక 5 6. 5 వస్తాయా? ఏం రావచ్చు. మరి బీజేపీకి ఏం లేదా అప్పుడు? 1 2. ఫైనల్ గా తెలంగాణలో ఏ పార్టీ గెలబోతుంది అంటారు? ముఖ్యంగా మల్కాజిగిరి ప్రాంతంలో ఏ పార్టీ గెలబోతుంది అంటారు? ఇక్కడ నాకెందుకు, సరే మామూలు చెప్పండి. కాంగ్రెస్ అవుతుంది. అంటే ఆటో వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగింది అంటున్నారు కదా మరి. ఆడవాళ్ళకి ఏం జరిగినాయి? ఏం జరిగింది వాళ్ళకి? అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు, సో ఆటో వాళ్ళకి అయితే గిరాకీ లేవంట, మరి దానికి ఏం చెప్తావు? వాళ్ళకి కూడా మరి ఎంతో యాతన అందుగా. 2,000 నెలకి 2,000 3,000 ఇస్తాను అంటారు. జగన్ చేయట్లేట. ఫైనల్ ఒక మాటలో ఏ పార్టీ గెలుస్తాడు? కాంగ్రెస్ వస్తుంది. అధికారం ఉండదు.